మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం అది మొదటి నుంచి చదువుకుందాం. చక్కని మాటలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి ఏం రాయబడిందంటే, రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే చాలా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వినే పేర్లు ఏంటంటే గొల్లలు, జ్ఞానులు, ఇంకెవరు చూడండి, మరియా, యేసేపు, యేసు ప్రభు వారు పసిబాలుడుగా, తర్వాత గొర్రెల కాపరులు. ఈ మాటలు ఎక్కువ వింటుంటాం అన్నమాట. క్రిస్మస్ అంటే ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకోవటం మంచిది, తెలుసుకోవటం మంచిది, మనసులో పెట్టుకోవటం మంచిది. అయితే ఈరోజు దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు జన్మించారు బెత్లెహేములో. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారంట. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నారు, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి, ఏం రాశారు అక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనని, ఎంత బాగా చెప్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేనే చదువుకుంటా. యేసు పుట్టిన పిమ్మట బెత్లెహేములో ఇదిగో తూర్పు దేశపు జ్ఞాను యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. చూసారా? యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత నేరుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు జ్ఞానులు. వెళ్ళి, అయ్యా, మేము తూర్పు దేశం నుంచి వస్తున్నాం. ముగ్గురు జ్ఞానులమి. అయ్యా, మేము తూర్పు దేశం వస్తున్నాం. అవును, కానీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను పూజింపవచ్చామండి. తూర్పు దిక్కు నక్షత్రం చూసాం, మేము ఆయనను పూజించడానికి వచ్చాము. ఆయన ఎక్కడా అని హేరోదు రాజును అడిగినట్టుగా మనం అక్కడ చదువుతాం. తర్వాత ఆ మాటకి చెవులు గింగిరిపోతాయి హేరోదు రాజుకి. నేనే కదా వీళ్ళు పరిపాలించేది, మళ్ళీ ఇంకొక రాజు ఏంటి వీళ్ళకి? ఇది రాజు పుడతాడని వీళ్ళ గ్రంథాల్లో ఉందా అని కంగారు పడిపోయి శాస్త్రుని పరిశీలన పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, యూదయ దేశం బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని వ్రాయబడి ఉన్నది ప్రభు అని చెప్పారు వాళ్ళు. యూదుల రాజు పుట్టేది ఎక్కడి నుంచో తెలుసా? బెత్లెహేములో నుంచే. బెత్లెహేములో పుడతాడు ఆయన అని మా గ్రంథాల్లో ఉంది ప్రభు అని చెప్పారు. అంతలో హేరోదు రాజు ఏం చెప్పారంటే కపటంగా, అయ్యా, ఆయన బెత్లెహేములో పుడతాడంట, మీరు ముందు వెళ్ళండి, కనుక్కోండి అడ్రస్, మీరు పూజించండి, తర్వాత వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తానని కపటంగా ఉత్తరం ఇచ్చినట్టు మనకు తెలుసు. తర్వాత జ్ఞానులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న సందర్భం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏ పదం రాసినా ఏ ఉపయోగం లేకుండా ఒక్క పదం కూడా బైబిల్లో రాయరు. బైబిల్లో రాసిన ప్రతి పదానికి ఒక అమూల్యమైన అర్థం ఉంది. దేవుడు ఇక్కడ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారంటే క్రిస్మస్ సందర్భంలో తూర్పు దేశపు జ్ఞానులు అనండి మీ నోటితో ఒకసారి. తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశాలు అని వేటిలు అంటారంటే, మనం ప్రపంచ పటం చూసామంటే ఈ పక్క దేశాలని ఆ పక్క దేశాలని ఒక సముద్రం విడదీస్తుంది. ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, మెక్సికో, కెనడా, కింద బ్రెజిల్, ఇవన్నీ అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్ ఇవన్నీ ఒక పక్కన ఉంటాయి, ఒక వరుసలో ఉంటాయి. ఈ పక్క వచ్చి సౌత్ ఆఫ్రికా, యూరప్, అలా మన భారతదేశం, ఇజ్రాయెల్ కంట్రీ ఇవన్నీ కూడా ఈ పక్కన ఉంటాయి. ఆ మధ్యలో వీటన్నిటిని విడదీస్తే ఒక సముద్రం ఉందన్నమాట. ప్రపంచ పటం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే టోటల్గా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో ఇవన్నీ కలిసి
ఒకవైపు ఉంటే పడమర వైపు ఉంటాయి అవి, తూర్పు వైపున ఇక మిగతా దేశాలన్నీ ఉంటాయి అన్నమాట. యూకే, యూరప్, ఆసియా, రష్యా, చైనా ఇవన్నీ ఒకవైపు ఉంటాయి. ఈ దేశాలని, అమెరికా సంబంధించిన దేశాలని మధ్యలో సముద్రం వేరు చేస్తుంటుంది అనమాట. ఈ సముద్రానికి ఎడమ వైపున అనగా పశ్చిమ వైపున ఉన్న దేశాలను ఏమంటే వెస్ట్రన్ కంట్రీస్ అంటారు. ఈ సముద్రానికి తూర్పు వైపున దేశాలు అంటే తూర్పు దేశాలు అంటారు అనమాట. అయితే యేసుక్రీస్తు వారు ఆసియా ఖండంలో బెత్లెహేములో ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు. ఆయన్ని చూడడానికి తూర్పు దేశాల్లో నుంచి జ్ఞానులు వచ్చారు. అంటే బైబిల్ పండితుల ప్రకారం నేడున్నటువంటి ఇరాక్, ఇరాన్ అనే ప్రాంతాల నుంచి పర్షియాకు సంబంధించిన జ్ఞానులు, పర్షియన్స్, పారసీక సామ్రాజ్యానికి చెందిన జ్ఞానులు, ఒక 3 జ్ఞానులు ఒంటెల మీద కానుకలు తీసుకొని చూడడానికి బయలుదేరారు. ఎవరిని చూడడానికి? యూదుల రాజుగా పుట్టిన వాడిని చూడడానికి బయలుదేరారు. వాళ్ళకి ఎవరు చెప్పారు యూదుల రాజు పుడతారని? జొరాస్ట్రియన్ అనే మతమే వాళ్ళ మతం. ఈ పారసీకుల మతం ఏ మతం అన్న? జొరాస్ట్రియన్ మతం. ఈ జొరాస్ట్రియన్ అనే వ్యక్తి స్థాపించిన మతం అన్నమాట. ఈ జొరాస్ట్రియన్ అనే వ్యక్తి ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో, వాళ్ళ మత గ్రంథంలో ఏముందంటే, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు బాగా గమనించండి, ఒకానొక దినాన మీకు ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. ఆకాశములో నక్షత్రం కనబడుతుంది. అది అన్ని నక్షత్రాల వంటి నక్షత్రం కాదు, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఆ నక్షత్రం. ఎప్పుడైతే ఆ నక్షత్రం మీకు కనబడుతుందో, యూదులకు రాజుగా పుట్టిన ఒక దేవుడు వెలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నక్షత్రం యూదుల్లో నుంచి పుడుతుంది. ఆయనే సర్వలోకానికి దేవుడు. కనుక మీరు అది కనబడిన మరుక్షణమే మీరు వెళ్ళి ఆయన్ని సేవించండి అని వాళ్ళ మత పెద్ద రాసినట్టుగా ఇప్పటికి కూడా వాళ్ళ గ్రంథాల్లో ఆ లేఖనాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 1000 సంవత్సరాల క్రితం రాయబడింది. వీళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఇక పొద్దున లేచిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఆకాశం చూడటం ప్రారంభించారు. సరిగ్గా సమయం వచ్చింది. ఒక రోజున వాళ్ళకి అనుకోకుండా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రం దగ్గర మెరుస్తూ కనబడుతుంది. మొత్తం మీద ఇది వాళ్ళు గుర్తుపట్టారు, ఇది దేవుని నక్షత్రం. ఆమె చెప్పడం గట్టిగా, ఏ నక్షత్రం? దేవుని నక్షత్రం అని గుర్తుపట్టి ఇక ప్రయాణం ప్రారంభించి, ఒకరేమో బంగారం తీసుకున్నారు, ఒకరేమో బోళం తీసుకున్నారు, ఒకరేమో సాంబ్రాన్ని తీసుకున్నారు కానుకగా. మొత్తం మీద ఒంటెలు సిద్ధపరచుకున్నారు. ఇరాక్ ప్రాంతాల నుంచి బిడ్డలారా యెరూషలేము ప్రాంతానికి వాళ్ళు రావడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటన్నా. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల ప్రయాణం దూరం ఒంటెల మీద ఒకటేసారి రాలేరు కదా, నిదానంగా ఆగాగి వస్తారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళారంట అక్కడికి. అయితే ఇప్పుడు మన పాయింట్ ఇది కాదు. బైబిల్ వీళ్ళని జ్ఞానులు అని మనం పరిచయం చేసింది. చెప్పాలి, ఏం పరిచయం చేసింది? జ్ఞానులు, తూర్పు దేశాలకు చెందిన జ్ఞానులు. కొందరేమో వాళ్ళని ఖగోళ శాస్త్రంలో జ్ఞాని, ఒక అతన్ని ఖగోళ శాస్త్రంలో అంటే నక్షత్రాలకు సంబంధించిన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి అని అంటారు. ఇంకొకరేమో ఇంకొక దాంట్లో జ్ఞానం అంటారు. అవన్నీ మనకి కరెక్ట్గా ప్రూవ్ లేదు. కానీ మొత్తం మీద వీళ్ళని దేవుని గ్రంథం మనకేమని పరిచయం చేసిందంటే జ్ఞానులు. ఈ క్రిస్మస్ సీజన్లో 2024 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఏమంటే జ్ఞానము లేని వాళ్ళని జ్ఞానులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెర్రి వారిని గనులైన వారిగా చేయడానికి, పామరుల్ని రాజుల పక్కన కూర్చోబెట్టడానికి మన దేవుడు వచ్చాడు భూమి మీదకి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఎలా మారాలంటే, జ్ఞానం లేని మనం అందరివి జ్ఞానవంతులుగా మారిపోవాలా. అది దేవుని కోరిక. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే బైబిల్ గ్రంథం వాళ్ళ జ్ఞానులు అని గుర్తించిందో, మనము కూడా అదే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనము కూడా జ్ఞానులం అవ్వాలి వాక్యం ప్రకారంగా. దేవుడు మనల్ని జ్ఞానులుగా మార్చడానికే క్రిస్మస్. తెలివి లేని వాళ్ళని, పామరుల్ని, చేతగానోళ్ళని, చదువు లేని వాళ్ళని, మాట్లాడడం చేతగానోళ్ళని నిలబడి ఒక వ్యక్తితో, మంచి చదువుకున్న వ్యక్తితోనో అధికారితోనో నిలబడి నికరంగా 2 నిమిషాలు మాట్లాడలేము. మనం గడగడ వణికిపోతాం. కదా నువ్వు మాట్లాడక్క, నువ్వు భయపడిపోతారు. అధికారులతో భయం. మీకు చెప్తున్నాను కానీ నాకు కూడా భయమే. పోలీసులు కానీ చూసానంటే ఇంక ఆ ఏరు కనపడిన మామూలుగా దేవుడి సేవకు వచ్చి కొంచెం దేవుడి సేవకు వచ్చిన తర్వాత ఒకరితో ఇప్పుడు ధైర్యం వస్తుంది నాకు. ఇంతకు ముందుగానైతే కీం అంటే చాలు, ఇంకా బైక్ కూడా అపకపోదు, తిప్పో చెట్లకి పొట్టలకి. ఎందుకంటే మన దగ్గర లైసెన్స్ లేదు. ఎక్కడ పట్టుకొని ఎక్కడ ఏమేస్తారు? ఫైన్ వేస్తారు. ఏంది? ట్రాఫిక్ పోలీసులకి గడగడ వణిగిపోతాం. ఇంక మామూలు పోలీసులు అంటే ఇంక చెప్పలే భయం. మామూలుగా పోలీసులు చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే వాళ్ళు మన కొరకే, మనల్ని రక్షించడానికి రక్షక భటులుగా ఉన్నారన్నమాట. అది మనకు తెలియదు చిన్నప్పటి నుంచి.
వాళ్ళు కనబడితే కొడతారేమో, కనబడితే పట్టుకుంటారు, కనబడితే జైలు వేస్తారు. ఇట్లా భయపడి పెట్టేది మనకి. పోలీసులను చూస్తేనే భయపడే మనం ఇంక దేవుని పని ఏం చేస్తాం చెప్పండి? ఇటువంటి జ్ఞానం లేని అజ్ఞానులుగా ఉన్న మన జీవితాలని దేవుడు జ్ఞానవంతులుగా మార్చడానికే ఈ క్రిస్మస్ దినాల్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నిజమైన క్రిస్మస్ అంటే బుద్ధిహీనుడు జ్ఞానవంతుడు అవ్వాలి, జ్ఞానము లేనివాడు ఒక జ్ఞానిగా మారాలి. దేవుడు మనలను జ్ఞానులుగా మార్చటానికే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ బైబిల్ గ్రంథంలో నిర్ధారించబడిన ముగ్గురు జ్ఞానులు ఏమి చేశారో అది గనక మనం చేస్తే మనం కూడా ఖచ్చితంగా జ్ఞానవంతులు అయిపోతాం. బాధవన్నా అన్న జాన్ పాల్ అన్న, ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? యా, ఎస్, అర్థమవుతుందా? దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా మార్చాలని కోరుకుంటున్నాడు. అయితే ఏం చేయాలి? ఆ ముగ్గురు జ్ఞానులు ఏ క్రియలైతే కలిగి ఉన్నారో, ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో అవి కానీ మనం తీసుకుంటే మనము కూడా ఖచ్చితంగా జ్ఞానులుగా మారిపోతాము. అంతే. ఒక 2-3 విషయాలు ఉన్నాయి, అవి చెప్పేసి ప్రార్థన చేస్తాను నేను. మీకు పాయింట్ అర్థమైందా? బైబిల్ ముగ్గురిని జ్ఞానులు అని బోధించింది. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నటువంటి దేవుడు, పాకలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, పరలోక మహిమను వదిలి, ఎవరూ సమీపింపరాని మహా తేజస్సును వదిలి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనను మన కోసం తృణప్రాయంగా ఎంచి 33.5 సంవత్సరాలు భాగ్యం వదులుకొని నీకోసం నా కోసం దీనుడిగా దాసుని స్వరూపం ధరించి నరావతారిగా ఈ భూమి మీదకి సామాన్య మానవుడిగా పేదవాడిగా అన్నిటిని బదులు తీసుకొని బతకడానికి ఈ భూలోకం దిగి వచ్చిన మన ప్రభువైన యేసయ్య ఆయన కోరిక ఏంటంటే నిన్ను నన్ను జ్ఞానవంతులుగా మార్చాలని. గట్టి చెప్పండి హల్లెలూయా. చేపలు పట్టే వాళ్ళ జ్ఞానం ఉంటుందన్న చెప్పాలి నాకు. చేపలు పట్టే వాళ్ళ జ్ఞానం ఉంటుందా? ఏం జ్ఞానం ఉంటుంది? చేపలు పట్టేవాళ్ళు చేపల మాట్లాడతారు, మంచి మాట్లాడతారు. ఆ చేపలు పట్టేవాళ్ళని పిలిచాడు దేవుడు. ఆ చేపలు పట్టేవాడు ఒక్క పూట మాట్లాడితే 3,000 మంది భర్త తీసుకున్నారన్న. ఎంతమంది? పేతురు నోరు తెరిచి మాట్లాడితే 3,000 మంది మారారు. మరొకసారి మాట్లాడితే 5,000 మంది మారారు. పౌలు గారికి కూడా కృప దొరకల. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిని వాడుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని మహా జ్ఞానవంతులుగా మార్చాడు. ఈరోజు పండితులకి, మహాపండితులకు సైతం అర్థం కాని పత్రికలు రాశాడు ఆయన పేతురు గారు. ఇదంతా కూడా దేవుడిచ్చిన జ్ఞానం. నేనేమంటానంటే, ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఉన్న కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే ఈరోజు రాత్రి మనం ఖచ్చితంగా జ్ఞానవంతులు అయిపోతాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. నంబర్ 1, బైబిల్ ప్రకారం జ్ఞానులు అంటే ఎవరు? నంబర్ 1, మనము జ్ఞానులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ది ఏంటంటే, ఈ ముగ్గురు జ్ఞానులు ప్రతిరోజు ఆకాశంలో చూస్తున్నారన్న. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి తల్లా? 23 కదా. సురేఖ ఆ రోజు క్రిస్మస్ రోజు డ్యాన్స్ చేసేటప్పుడు పిల్లలకి చూపిస్తుండేవే నువ్వు. ఎక్కడ? కెమెరా దగ్గర చేరి నన్ను కొడితివి, కిటికీని కొడితివి, కెమెరాని కొడితివి, అంత హుషారుగా ఉన్నావు. ఈరోజు ఎందుకు అంత నీరసం ఉన్నావు సురేఖ? ఎందుకు నీరసం సురేఖ? రాబోయే రోజుల్లో నువ్వు ఇంకా జ్ఞానవంతురాలుగా మారి దేవుని కోసం బలంగా వాడబడదు గాక. ఆ రోజు కెమెరాలు పగలు కొట్టి ఈరోజు ఇష్టమైంది నువ్వు. హుషారుగా ఉండు. కెమెరా అంటుండా సురేఖ. ఎక్కడ ఆపాం? ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? కోట్ల నక్షత్రాలు. ఎటు చూసినా లెక్క పెట్టలేని నక్షత్రాలు. ఇప్పుడు అసలు జ్ఞానం అంటే ఏంటంటే, ఇన్ని కోట్ల నక్షత్రాల మధ్యలో దేవుని నక్షత్రం ఏదో కనిపెట్టగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని నక్షత్రాలు కొన్ని గుంపులుగా ఉన్నాయి. ఇన్ని నక్షత్రాల్లో ఏది దేవుని నక్షత్రమో ఏది దైవ నక్షత్రమో ఈజీగా గుర్తుపట్టేవాడే జ్ఞానవంతుడు. నక్షత్రాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుని నక్షత్రం ఏదో గుర్తుపట్టడమే కదా జ్ఞానం అంటే. మీకు పాయింట్ అర్థమవుతుందా? బైబిల్ ప్రకారం జ్ఞానులు అంటే ఎవరంటే, దేవుని నక్షత్రాన్ని కనుగొనడమే, దేవుని నక్షత్రం ఏదో దాన్ని గుర్తుపట్టడమే దైవ జ్ఞానం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అర్థమైందా? కోటాను నక్షత్రాలు పైన ఉన్నాయి. నా కోటాను నక్షత్రాల మధ్యలో లింగు మన ఒక్క నక్షత్రం. ఎవరి నక్షత్రం అది? దేవుని నక్షత్రం. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు అంత ఎందుకు గుర్తుపట్టలేరు, అన్నీ చిన్నగా ఉంటాయి, ఇది పెద్దగా ఉంటుంది. అంతేం లేదు, అన్నీ ఒకే సైజు. కానీ వాళ్ళు జ్ఞానవంతులు కదా. అన్ని నక్షత్రాలాగే ఉంది, కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి కనిపెడుతున్నారు నక్షత్రం కోసం. ఎప్పుడు చూసి అలవాడైపోయిన తోటికి కొత్తగా తగిలిందండి ఇది.
కొత్తగా తగిలింది, గుర్తుపట్టేశారు. కొత్తగా తగిలిందో మరి ఎట తగిలిందో మనకు తెలియదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసాము. ఆమె చెప్పండి గట్టిగా. ఏ నక్షత్రం చూశారంటే వాళ్ళు? ఆయన నక్షత్రం, యూదుల రాజు నక్షత్రం చూసాం మేము. అంతే. మనం నిజంగా జ్ఞానవంతులు ఎప్పుడు అవుతామంటే దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టాలా, దేవుని నక్షత్రాన్ని కనుక్కోవాలా. ఏది దేవుని నక్షత్రం, ఏది దేవుని నక్షత్రం కాదు గుర్తుపట్టాలా. పాస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు మాకు? ఇప్పుడు ఈ నక్షత్రాలు మేము ఎట్ట గుర్తుపట్టాము ఇప్పుడు అంటే, నక్షత్రం అంటే అది కాదు. ఇప్పుడు ఇంకొక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథం పోవాలి మనం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:20 చూడండి. అక్కడ ఒక నక్షత్రం ఉంది, అది మనం గుర్తుపడాల్సిన నక్షత్రం. ప్రకటన గ్రంథం 1:20 తీసి సహాయం చేయండి చదివితే. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, అదిగో నక్షత్రాల, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు ఎవరంటే 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. తల్లే అమ్మా, 7 సంఘాలు ఏం పేరు చెప్పండి. మనం ప్రకటన చూసాం కదా, ప్రకటన గ్రంథం విన్నాం. ఇప్పుడు చెప్పొద్ది మా ఇస్తారా కాపకుండా. 7 సంఘాలు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, లవొదికయ, ఫిలదెల్ఫియా, ఇంకోటి మిస్ అయ్యాం మనం, సార్దీస్. ఈ 7 సంఘాలు ఉన్నాయి కదా, ఈ 7 సంఘాలకు సంబంధించిన దూతల్ని నక్షత్రాలు అంటారు. అమ్మా, సంఘానికి దూత అంటే అర్థమైందంటే పాస్టర్ అర్థమమ్మా. సంఘపు దూత అంటే ఎవరు? పాస్టర్ గారు, దైవజనుడు, దైవ సేవకుడు. ఇప్పుడు చెప్పండి, 7 సంఘములకు ఈ 7 నక్షత్రాలు ఎవరు అంటే 7 సంఘాలకు 7 దూతలని. అంటే నక్షత్రము అంటే దైవజనుడు అని అర్థం. నా మాట అర్థమైంది? గట్టి హల్లెలూయా చెప్పండి. నక్షత్రము అంటే ఎవరు? సేవకుడు. నక్షత్రము అంటే దైవజనుడు, నక్షత్రము అంటే సేవకుడు, దైవజనుడు, పాస్టర్ గారు అని. అయితే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. నిజమైన జ్ఞానవంతుడు ఎవరంటే దేవుని నక్షత్రం ఏదో, సైతాన్ నక్షత్రం ఏదో, పుల్లారావు నక్షత్రం ఏదో గుర్తుపడేలా. అలా కరెక్ట్గా గుర్తుపట్టే వాళ్ళని జ్ఞానవంతులు అంటది బైబిల్. తుమ్ బోల్ క్యా కర్తే ఠీకే. నేను చెప్పే మాట మీకు అర్థమైందా? దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టేవాడే జ్ఞానవంతుడు. అంటే ఇంకా మీకు అర్థం చెప్పాలంటే నక్షత్రములన్నీ కనబడడానికి ఒకే విధంగా ఉంటాయి, కానీ నక్షత్రాలకు వాటి మహిమ వేరువేరుగా ఉంటుందని బైబిల్లో ఉంది. 1 కొరింథీ పత్రిక 15:41 ప్రకారం నక్షత్రములన్నీ ఒకే మహిమ గలవి కావు, ఒకటే కాంతి గలవి కావు. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క మహిమ కలిగిందిగా ఉంది. దైవజనులందరూ దేవుని నక్షత్రాలు కాదు, సేవకులందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు. బైబిల్ గ్రంథంలో ప్రభు ఏం చెప్తాడంటే, నేను పిలవకపోయినా నా సేవకు వచ్చేసేరు వీళ్ళని. నేను పిలవకపోయినా, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు పంపని ప్రవక్తలనుంది. నేను వారిని పంపకపోయినాను వారు యెహోవా వాక్కు ఇదే అని ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు. దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థమైంది. నిజమైన జ్ఞానవంతుడు ఎవరంటే ఎవరిని దేవుడు కోరుకున్నాడు, ఎవరిని దేవుడు పిలుచుకున్నాడు, ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు, ఎవరు దేవుని నడిపింపులో ఉన్న సేవకుడు అనేది గుర్తుపట్టడమే జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంఘంలో ఒక విశ్వాసి నాకు ఇలా చెప్పాడనమాట, పాస్టర్ గారు ఈ మధ్య చాలా ఇబ్బంది అయిపోతుంది, మా పాస్టర్ గారు సాక్ష్యం పూర్తిగా చెడిపోయింది, డబ్బుకి దాసోహం అయిపోయాడు, కొన్ని బలహీనతలు కూడా మా కళ్ళకు కనబడుతున్నాయి, మేము కళ్ళారా చూస్తున్నాం, కానీ మా వల్ల కావడం లేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా పాస్టర్ గారి గురించి అని 3-4 సార్లు చెప్పాడు నాకు. నేను ఒక మాట అన్న, మరి అంత కరెక్ట్గా లేరు, కరెక్ట్ మంచోడు కాదు అని అంటా ఉండవు కదా, మరి అక్కడే ఉంటావు ఎందుకు నువ్వు? ఏ నక్షత్రం దేవునిదో ఏ నక్షత్రం దేవునిది కాదో గుర్తుపట్టేవాడు కదా జ్ఞానవంతుడు అంటే. మరి జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తామన్నా అంటే ఆయన అంటాడు, ఈ చర్చిలో అందరూ మా క్యాస్ట్ వాళ్ళే, మేము మా క్యాస్ట్ వాళ్ళని వదిలి మేము ఏడొస్తాం పాస్టర్ గారు అంటే. నక్షత్రాలు ఎట్టున్నా పర్వాలేదు కానీ చర్చి మాత్రం వదలరు అన్నమాట. వీళ్ళు ఏమనాలా? జ్ఞానవంతులు అనాలా, బుద్ధి లేని వాళ్ళు అనాలా? ఇంక మీకే అర్థం అవ్వాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డలారా, మనం పాస్టర్ని ఎగతాళి చేయడానికి ఈ మాటలు చెప్పడం వల్ల దైవజనులు విమర్శించేదానికి అంత అధికార హక్కు మనకు లేదు, కానీ తెలుసుకోవాలి.
బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుడు పంపని ప్రవక్తలు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా బైబిల్లో ఉన్నారు. గొర్రె చర్మము కప్పుకున్న, చెప్పండి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, పైకి గొర్రెల్లా కనబడతారు, లోపల వారు తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళ క్రియల ద్వారా గుర్తుపట్టచ్చు. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి మనం గుర్తుపట్టేయచ్చు. వాళ్ళ క్రియలను బట్టి మనం గుర్తుపట్టేయచ్చు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెడుతుంటారు. పొరపాటున కానీ ఒక అమ్మాయి గొర్రె రాసి ఆ మీటింగ్ పోయింది అనుకో, ఆ అమ్మాయికి గొర్రె పోద్ది. పాపం ఈ అమ్మాయికి గొర్రె దేనికి పోద్ది అంటే వాక్యం వినొద్దామని పోద్ది గొర్రె. కాసుకో ఉంటారు ఇంకా నంబర్లు తీసుకునేది. ఈ మధ్య ఒకటి జరిగింది. ఒక పెద్ద పాస్టర్ గారు అన్నమాట, ఆయన చేత ప్రార్థన చేయించుకుందామని ఎవరైనా పోని, ఎవరో ఏందిలే నేనే పోయా ప్రార్థన చేయించుకుందామని. పెద్దోడు కదా తిమ్మతన్న, చాలా పెద్ద పాస్టర్ కదా, 100 సంఘాలు 200 సంఘాలు 300 సంఘాలు అమెరికా మొత్తం తిరుగుతుంటాడు, మన ప్రాంతానికి వచ్చాడు, కష్టపడ్డాడు, ముందు వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటే మన సేవకు మంచిదని నేను పోతే ఏమనుకున్నాడో ఏమో, నన్ను రే మహేష్ అబ్బాయి పేరు రాసుకో, నంబర్ రాసుకో అంటున్నాడు. నా నంబర్ కూడా సరే ఎందుకో నంబర్ రాసుకుని నంబర్ చెప్పా. కరెక్ట్గా 3 నెలల తర్వాత నాకు ఫోన్ చేశారు. బ్రదర్ పలానన్న, మరి పాస్టర్ గారు మీకు ఫోన్ చేయమన్నాడు, నెల్లూరు కాదు కావల్లో సభలు పెట్టబోతున్నాడు, కాబట్టి మీకు 1000 వాల్ పోస్టర్ పంపించమంటున్నాడు, మీ బిడ్డలను పెట్టుకొని మీరు అతికిచ్చేసేయండి. ఏందా మీ మీటింగ్లు పెడితే 1000 వాల్ పోస్టర్లు మేమంటే చాలా. కొంతమంది పాస్టర్లు పాపం చేశారు. మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, మొత్తం పెట్టుకుని అతికిచ్చాడు. ఒకసారి కర్నూలులో మీటింగ్లు పెడితే మా క్లోజ్ ఫ్రెండ్ని ఫోన్ ఇట్లా ఇదే ఎవరు పడితే వాళ్ళ నంబర్లు తీసుకోవటం, వాళ్ళ దగ్గరగా మీటింగ్ అయితే వాళ్ళకి ఫోన్ చేయటం. ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, మరి పాస్టర్ గారు మీకు ఫోన్ చేయమన్నారు అన్న అసలు మీ దేవుడు మిమ్మల్ని చూపించాడంట, ఇదిగో మీ ప్రాంతంలోని సభలో మీ బాధ్యత వహించాలి. అప్పుడు మా బ్రదరు మేమిద్దరం ఎట్టున్నామంటే ఆ పాస్టరే మాకు దేవుడు. ఇంకా ఆ వాక్యాలు అంటుంటే మండిపో, నాయన హల్లెలూయా అనేటుండేది. ఆ వాక్యాలు అంటుంటే మామూలు మంట కాదు. నాకే అటువంటి మీలాంటి వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి, జ్ఞానం లేని వాళ్ళమే. సరే, ఎవరైనా కష్టపడి సాధిస్తే సేవకుడే. ఫోన్ నెంబర్లు తీసుకునేది నాకు అర్థం కాల. మేము దేవుని ప్రేమతో వెళ్తున్నాము, మా ఫోన్ నెంబర్లు మీకు ఎందుకంటే వాల్ పోస్టర్ తెచ్చడానికి, మీటింగ్లో అప్పుడు మేము పనికి వస్తామని. బాగా పట్టుకున్నాడు, మా ఫ్రెండ్ని బాగా పట్టుకున్నాడు. మా ఫ్రెండ్ ఎవరో కాదులే, ప్రవీణ్ పాస్టర్ పరాక్రమశాలి ప్రవీణ్ పాస్టర్ అన్నమాట. బేతంచెరల్లో మీటింగ్ పెట్టాడు పెద్ద పాస్టర్. అన్న జస్ట్ ఆయిల్కి పెట్టుకో చాలని చెప్పాడంట. ఏం పెట్టుకోమన్నాడు? ఆయిల్కి పెట్టుకోమన్నాడు. ఎంత వద్దని అడిగితే, ఎంత వద్దు, ఒక 5,000 నుంచి 10,000 లోపల అవ్వదంటే, సరేలే పాండిలే దేవుడి కంటే ఎక్కువే ఉందని మా పాస్టర్ మా అన్నని నాకు కూడా చెప్పాడు. బెదరు దేవుడికి వస్తుంది ఏం కానీ బెదర్ అంటే, వాళ్ళని అడిగి మొత్తం మీద 10,000 రెడీ చేసుకొని మీటింగ్ కోసం రెడీ కూడా మీటింగ్ వచ్చేసింది. అందరు దిగేశారు, మా ఆ యవనస్తులు యూత్ మొత్తం లారీలు దిగేశారండి. దిగటం ఫోన్ చేశారు మా బెదర్కి. హలో మా పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఉన్నామని చెప్పండి అన్న. ఆయిల్ కావాలా అని అంటున్నాడు ఈయన. ఆయిల్ కాదు, మాకు భోజనం ఏంది అంటాడు ఆయన. భోజనాలు మాకు చెప్పలేదు కదండి. అదేంటి మాకు చెప్పాడే, మొత్తం మీరే చూసుకుంటారంట మా సంబంధం లేకనా. అన్న మీరు నమ్మితే నమ్ముతారు, 70,000 అప్పు తెచ్చిపెట్టాడంటన్నా. ఆ లారీ డ్రైవర్ బండ బూతులు తిట్టంట మా బ్రదర్ని. ఒరేయ్ నువ్వు శాతగానోడు అయితే ముందే చెప్పాలి మాకు, నిన్ను నమ్ముకొని వచ్చాము మేము సభలకు ఇక్కడికి, శాతగానోడా అని లేనిపోని మాటలు తిడితే తట్టుకోలేక, మింగలేక, కక్కలేక వాళ్ళని 5,000 10,000 అప్పులు అడిగి యేసు నామంలో పెద్ద పాస్టర్ దైవాలు అప్పులు పాలైపోయాడు అంతే. ఫోన్ నెంబర్ తీసుకోవటం వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. 8,000 అప్పు, 70,000 అప్పు. ఆ దెబ్బతో ఆ పెద్ద పాస్టర్ నామస్మరణ మానేసి ఇప్పుడు ఏమంటాడంటే, ఎవరొద్దు బెదరు మనకు దేవుడు. నేను ఫస్టే తెలుసుకున్నాను, నేను ముందు కొంచెం జాగ్రత్త కదా నాకు. హలో పాస్టర్ గారు, అన్నగారు చెప్పమన్నారు మీకు కావులంతా అతికించాలంట అంటే నేను ఇప్పుడు కావిలో లేనప్పుడు, నేను నెల్లూరులో లేనండి, నేను ఇప్పుడు దేవుని సేవ కోసం ఒంగోలో ఉన్నాను, నేను పోయి 4 రోజులు పట్టద్ది, నేను వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేశారు 4 రోజుల తర్వాత, నేను ఇప్పుడు శంకరాక ఉన్నాను మళ్ళీ చేస్తానన్న. 3 సార్లు అర్థమైపోయింది వాళ్ళకి, ఇతను మనకు బయటలేడని. రూపాయి ఇబ్బంది లేకుండా తెప్పించుకున్నాను నేనైతే. దేవుడికి మహిమ కలుగును గాక. మా సోదరుడు ఎంత పడ్డాడు అప్పు?
అదే లాస్ట్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దూరపు కొండలు ఎట కనపడతాయి, మాకన్నా ఎట కనపడతాయి, నునుపుగా కనపడతాయి. అందరూ అంతే అని చెప్పట్లేదు నేను, చాలా వరకు అలాగే ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఆ మీటింగ్లు పోతే నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే, ఒక 30 పుస్తకాలు పెడతారన్న టేబుల్ మీద, పాట పాడతారు, ఒక పాట పాడతారు, టప్పన ఈ పుస్తకం 30, ఈ పుస్తకం 50, ఎక్కడ దొరకదు మీకు, ఖచ్చితంగా కొనుక్కోండి. స్టాల్కి వెళ్ళండి, ఈ పుస్తకం కొనండి, స్టాల్కి వెళ్ళండి, ఈ పుస్తకం కొనండి, స్టాల్కి వెళ్ళండి. పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, పాట తర్వాత బిజినెస్. ప్రభువా ఏంది ప్రభువా ఇది, నేను హోసన్నా సభలు చూసాను, ఇంకో సభలు చూసి ఇది ఇంత ఇవన్నీ లేవు, ఏంది ప్రభువా ఈ బాధ. లాస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే, సమర్పయామి, పైనుంచి కిందాక వలవడమే కదా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెల్లెళ్ళారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏది దేవుని నక్షత్రమో ఏది దేవుని నక్షత్రం కాదో గుర్తుపట్టడమే జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పెద్ద దైవజనుడు ఉన్నప్పుడు కొన్ని సంఘాలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఆ సంఘాలు ఎట్టయిపోయినాయి తెలుసా, దొరికితే మింగేస్తున్నారు అంతే. నేను పోయాను కదా, నేను పోయి మీటింగ్కి, ఎవరన్నది భీమవరంలో పోతే ఒక పెద్ద దైవజనుడు నాతో చెప్పాడు, స్టేజ్ మీద నాతో పాటు కూర్చున్న దైవజనుడు, తమ్ముడా చిన్నోడు, నువ్వు నీకు మంచి మేలుగోరు చెప్తున్నా, పొరపాటున నీ విశ్వాసుల్ని హోసన్న మందిర ప్రార్థనలకి వెళ్ళనీబాకు, పొరపాటున మీ విశ్వాసుల్ని వాళ్ళ దరిదాపులు కూడా పోనీపోకు, నీ ఇష్టం, వాళ్ళు తోడేళ్ళలో కూర్చో ఉండరు, మింగేస్తారంతే, మొత్తం ఏం చెప్తారు నీ మీద మొత్తం ఒలిసుకెళ్ళిపోతారంతే. నేను ఒక మాట చెప్పా, అన్న దేవుడి దయ వల్ల కష్టపడి కనుక్కున్నాను నేను, ఎన్ని చెప్పినా ఇప్పట్లో ఉండేవాళ్ళు అయితే రివర్స్ ఇంజెక్షన్ వేస్తారు కానీ ఇంకా అంత, నాయన నా మాట ఏంటి నాయన నువ్వా అంటాడు ఆయన. అట్టండి నీ మాట ఏంటన్నా చెప్పు, మా బిడ్డలకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మింగేస్తారని మింగేస్తారు. ఇప్పుడు మేము ఉన్నాం కదా సుభాన్ నగర్, ఇప్పుడు మేము ఉండే కాలనీ 2 వ్యాన్లు వస్తాయి ఆదివారం పూట హోసన్న మందిరం నుంచి, పెద్ద వ్యాన్లు వస్తాయి, ఇంటింటికి తిరిగి ఎక్కించుకోబోతున్నారంటే, ఏరే మందిరంలో పోయే ఎక్కించేస్తున్నారు అంతే. ఒక వారం రాండమ్మ, ఇక ఆత్మలీన సంఘాల ఇస్రాయల్ పాస్టర్ ఏముందాడా అర్రా, కీబోర్డు ప్యాడు పాటలు మంచి అంగం పెద్ద మన చర్చి పెద్ద మొత్తం లేనిపోని మాటలు చెప్పి ఎక్కువ అందరినీ. ఏది దేవుని నక్షత్రమో ఏది దేవుని నక్షత్రం కాదో గుర్తుపట్టడమే దైవ జ్ఞానం. 3 జ్ఞానుల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, వారు యూదుల రాజుగా పుట్టిన వాని యొక్క నక్షత్రాన్ని గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, నేను మళ్ళా చెప్తున్నాను, నక్షత్రాలన్నీ దేవునికి సంబంధించినవి కాదు. దేవుని మహాదయ వల్ల ఈ 13 సంవత్సరాల కాలంలో ఒక్క వ్యక్తిని కూడా మన సంఘానికి రమ్మని మీరు పిలవలేదు, నేను కూడా ఇంతవరకు పిలవలా. మనకు పిలవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని జనులు కావాలి, అన్యులు కావాలి. ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపించి వారినే, ఇప్పుడు మా ఎస్తరక్క కల్లో కనపడ్డానంట. నేను ఇప్పుడు మా ఎస్తరక్క ఉంది, కల్లో కనపడ్డానంట. పలాని పాస్టర్ అప్పుడెప్పుడో చూసే పాస్టర్ నా కల్లో కనపడుతున్నాడని దేవుడు నన్ను కళలో చూపిస్తే బిడ్డ వచ్చింది. మా జానపొలంలో కూడా దేవుడు చూపించాడు. ఇట్లా వచ్చిన బిడ్డలందరూ దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు. ఇంకా చాలామంది బిడ్డలు కూడా. బిడ్డలారా, మనమంతా దేవుని చిత్తానుసారం జరుగుతున్నాం. వాళ్ళు ఎంత కష్టపడి కనుక్కుంటారు విశ్వాసుల్ని. మనకెందుకు? ఇతర సంఘ దైవజనులకు సంబంధించిన బిడ్డలు మనకెందుకు? వాళ్ళ బిడ్డలైనా మన బిడ్డలు ఒకటే కదా అటు అనుకోవట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు మింగేయి, కప్పేయి, ఎక్కించేయి బండి, మోగే ఫోన్లని మోగబోవును గాక. ఇంకా మరలా ఎన్నటికి ఆ ఫోన్లు ఏడో మోగుతుంది. నాదైనా మోగబోవాలనైనా, నాదైనా మోగబాటమే. అసలు కాదు, అసలు ఉండకూడదు నాది. బిడ్డలారా, నేను ఇంకా మీరు అనుకున్నాను, నాదే మోగబోవాలా, ఇబ్బందిలే. ఎవరిదైనా ఒకటే న్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఏం చెప్పానన్నా చెప్పండి. జ్ఞానవంతులు అంటే ఎవరన్నా? నిజమైన జ్ఞానవంతులు అంటే ఎవరంటే, దేవుని నక్షత్రం ఏదో, దేవుని నక్షత్రం కానిదేదో మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎందరో ఈ రోజున డబ్బు ఉందని సంఘాలు కట్టి సేవ చేస్తున్నారు. దేవుడు పిలవకపోయినా వచ్చి సేవ చేస్తున్నారు. అన్నాలు భోజనాలు పెట్టి ప్రజలను ఆకర్షించుకుంటున్నారు. దుప్పట్లు, బాధాకర సంగతి చెప్పకూడదు కానీ మన బిడ్డలే దుప్పట్లకు బలైపోయారన్న. దుప్పట్లకి, పండగల పూట దుప్పట్లకి, బిర్యానీలకి, బాగా లేకపోతే 500 ఇస్తున్నారంట చూపించుకోవడానికి. పాస్టర్ గారు ఒక దగ్గర ఎల్లో బిడ్డలు, మన బిడ్డలే, మన బ్యాచ్ వెళ్ళిపోయింది. వాళ్ళకి గుర్తుపట్టలేకపోయారు దేవుని నక్షత్రం ఏదో, దేవుని నక్షత్రం కానిదేదో. ప్రజలను ఆకర్షించేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి ఆకర్షిస్తున్నారు. పోయే వాళ్ళని మనం ఆపలేము.
మిగిలి ఉన్న నీవైనా నేనైనా ఒకటే మాట గుర్తుపెట్టుకో, తూర్పు దేశపు జ్ఞానులు బైబిల్లో ఎందుకు ముద్రించబడ్డారంటే వాళ్ళు యూదుల రాజు నక్షత్రాన్ని గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నక్షత్రం అంటే ఎవరో తెలుసా? సమర్పణ కలిగిన సేవకుడు, దేవుని పిలుపు కలిగిన సేవకుడు, దేవుని కోసం ప్రతిష్ఠించుకున్న సేవకుడు, దేవుని చేత పంపబడిన సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, దేవునికి తప్ప లోకంతో రాజీ పడకుండా రోషంగా నడుంగట్టుకొని కష్టమైన నష్టమైన నమ్మకంగా కన్నీటితో సేవ చేసుకుంటూ వెళుతున్నటువంటి అనేక మంది నక్షత్రాలు భూమి మీద దేవుని కోసం ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం గుర్తుపట్టాలి దేవుని నక్షత్రం ఏదో. అర్థమైందా? ఇది మొదటి పాయింట్. నువ్వు నిజంగా దేవుని నక్షత్రం గుర్తుపట్టగలిగితే నువ్వు నిజంగా జ్ఞానవంతుడివి. బిడ్డలారా, తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి అక్కడ ఏముంటుందంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. దేవుని నక్షత్రములకు పైగా, ఇదిగో చూడండి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును అని నీవు మనసులో అనుకున్న కారణంగా, తేజో నక్షత్రమా, నరకంలో పాతాళంలో ఒక మూలక త్రోయబడ్డావు నీవు అని రాయబడింది ఇక్కడ. ఈ తేజో నక్షత్రం ఎవరు జనపాలన్నా? లూసిఫర్ దేవదూత. మొదట దేవుడు ఘనుడైన దేవదూతకు నిర్మించాడు, సృష్టించాడు. దేవుని సన్నిధిలో ఎవరికీ లేని భాగ్యం దొరికింది ఈ లూసిఫర్ దేవదూతకి. కానీ తన మనసులో తాను గర్వించింది. ఏమని గర్వించాడు తెలుసా ఈ దేవదూత? ఇదిగో నేను ఆకాశ మండలం ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా, దేవుని నక్షత్రాల కంటే పైగా నేను వెళ్ళాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘంలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది బాగా రాజకీయంగా పలుకుబడిగల వాళ్ళు చర్చిలోకి వస్తారు, కొంత జ్ఞానవంతులుగా ఉండేవాళ్ళు చర్చిలోకి వస్తారు. వీళ్ళు తెలియకుండానే ఎటైపోతారంటే పాస్టర్ గారి మీద తమ్మును తాము హెచ్చించుకుంటారు అనమాట. పాస్టర్ గారు మా హ్యాండ్ ఓవర్లో ఉండాలా, మేము చెప్పింది వినాలా, పాస్టర్ గారు మేము ఒక మాట చెప్తే తీసుకోవాలా, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మమ్మల్ని అడగాల, మమ్మల్ని సంప్రదించాలి. మేము ఉన్నాం కదా పెద్దవాళ్ళమే. పాస్టర్ గారికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ జ్ఞానం లేదు, మేము చదువుకున్నాం, మాకు ఆ సపోర్ట్ ఉంది, మాకు ఒక మాట చెప్పొచ్చు కదా, మమ్మల్ని కాస్త సంప్రదిస్తే ఏమవుతుంది అని దేవుని నక్షత్రములకు పైగా హెచ్చించుకునే నక్షత్రాలు కనుక చర్చిలో ఉంటే రాబోయే రోజుల్లో పాతాళంలో నరకంలో ఒక మూలక త్రోయబడతారంటే వీళ్ళు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అభిషేకించిన దైవజనుడి కంటే ఎక్కువగా హెచ్చించుకునే మనసు సంఘంలో ఎవరికి కూడా ఉండకూడదు. దేవుడు నియమించిన నక్షత్రానికి మనం లోబడి, దేవుడు నియమించిన నక్షత్ర అందుబాటులో చేతి క్రింద మనం ఎదిగితే మంచిది. రాజకీయ నాయకులని, చదువున్నోళ్ళని, జ్ఞానవంతులని, ఉద్యోగస్తులని, సేవకుల మీద పెత్తనం చేసేవాళ్ళు కొన్ని సంఘాలు కనబడతారు మనకి. మీరు చూసారో చూడలేదుగా, నాకు చాలా బాగా తెలిసి పెట్టారా, దేవుని చేత పిలువబడిన సేవకుడిని కూడా కంట్రోల్ చేయడానికి చూస్తారు వీళ్ళు. కంట్రోల్ చేయడానికి మేము చెప్పింది వినాలా, అది చేయొద్దన్నా, ఇది చేయొద్దన్నా, అది చేయండి అన్నా, ఇది చేయండి అన్నా, అది మంచిది కాదన్నా, అబ్బా అదొద్దు, ఇలాగా కంట్రోల్ చేస్తుంటారు. అందుకే ప్రభు చెప్పాడు, తేజో నక్షత్రమా, నువ్వెలా నరకబడ్డావు, నీవు దేవుని నక్షత్రాల కంటే హెచ్చుగా ఉండాలని కోరుకున్నావు, అదే దేవుడు నచ్చలేదు, నేను పాతాళంలో నరకంలో ఒక మూలకు నెట్టాడు దేవుడు నిన్ను అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన జ్ఞానవంతులు అంటే ఎవరంటే, దేవుని నక్షత్రం ఏదో, దేవుని నక్షత్రం కానిదేదో గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టిన దేవుని నక్షత్రాన్ని కంటే ఎప్పుడు హెచ్చిపోవాలి, దేవుని నక్షత్రం కంటే మనం పైకి ఎదగాల అని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. అది మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇందాక చెప్పాను మీకు, నేను జానుపాలన్నని ఎట్ట చూశాడంటే ఆ నక్షత్రం, ఈయన వాచ్మెన్ నక్షత్రం, వాచ్మెన్ నక్షత్రం, నేనెవరిని నేను పైన పాప జానుపాలన్న అంటే అన్నాడు అనుకోవచ్చు. మురళన్న కూడా, అయ్యో నువ్వు నీళ్లు తాగేదాన్ని, నీళ్లు పెట్టేదానికి, నువ్వు వాటర్ క్యాన్ దగ్గర నీళ్లు పెట్టేదాన్ని తప్ప దేని పనికిరా నువ్వు, నేను ఎవరు అనుకున్నామని ఏదో అన్నాడు. దేవుడు అన్నాడు, ఒక మూలకు తోసేసాడు ఇప్పుడు. కాబట్టి మన సంఘంలో ఉన్న విశ్వాసుల కంటే కూడా నువ్వు హెచ్చించుకోకూడదు అన్న గుర్తుపెట్టుకో. మన సంఘంలో ఉన్న బిడ్డల కంటే కూడా నేను పైన ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. దేవుడే మనల్ని తగిన కాలం మందు పైకి లేపి తీసుకుని వెళ్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకోవాలి, అందరితో కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. ఫీలింగ్స్ అస్సలు చూపించకూడదు. ఈ ఫీలింగ్స్ చూపించేవాళ్ళు అసలు మన చర్చిల్లోకి రాకుందురు గాక. అసలు వద్దు మనకి ఫీలింగ్స్ చూపించేవాళ్ళు, అసలు అవసరమే లే.
అర్థమైందా? దేవుని నక్షత్రం గుర్తుపట్టారు. రెండో మాట పెట్టారు. రెండో మాట ప్రార్థన చేసుకుందాం. ఇక రెండో మాట, వాళ్ళు దేవుని నక్షత్రాన్ని చూసారన్నా. కోటాను కోట నక్షత్రాల్లో దేవుని నక్షత్రం గుర్తుపట్టారు బాంధవ్యన్న. వెంటనే ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే దేవుని నక్షత్రం కనబడిందో ఇక వెంటనే ప్రయాణం ప్రారంభించి దేవుని నక్షత్రాన్ని వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన జ్ఞానులు ఎవరంటే బైబిల్ ప్రకారం దేవుని నక్షత్రాన్ని వెంబడించేవాళ్ళు. ఎవరు వెంబడించాలి? ఎవరు వెంబడించాలా తల్లి? ఎవరు వెంబడించాలి? దేవుని నక్షత్రాన్ని వెంబడించాలి చెల్లిరా. మా కులపైన పాస్టర్ అట్ట కాదు, కులపం లేదు, తలకాయ లేదు, నా కులం కులం మా బంధువులు, మేమంతా అవి కాదమ్మా, దేవుని నక్షత్రాన్ని వెంబడించాలి. నువ్వు అంతే, నువ్వు గుర్తుపడాలి. ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా. నువ్వు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ ఫలాన్ని బట్టి నువ్వు గుర్తుపట్టగలగాలి. నువ్వు చూసింది నిజం దేవుని నక్షత్రమే అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఒంటెలు కట్టుకొని ప్రయాణం సాగించాలి యేసు నామములో. ఆ నక్షత్రం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో అక్కడ దాకా వెళ్ళిపోవాలంటే ప్రయాణమై నక్షత్రాన్ని వదలకుండా నక్షత్రంతో వెంబడిస్తా అనుసరిస్తా వెళ్ళిపోవాలి. మీకు ఉదాహరణకు అర్థమైందని చెప్తున్నా. చనిపోయినంత కాలం, బ్రతికి ఉన్నంత కాలం, బ్రతుకులో శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం యెహోషువ మోషేను వదిలేడన్నా? మోషేను వదిలేడా? చెప్పాలి నాకు. మోషేని విడవలేదు యెహోషువ. 40 సంవత్సరాలు పరిచారకుడిగా, మోషేకు పరిచారకుడిగా వదలకుండా ఉన్న కారణాన్ని బట్టి ఈ నక్షత్రం గొప్పదైంది ఒక రోజున. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నక్షత్రంగా పిలువబడుతున్న మోషేను గుర్తుపట్టిన యెహోషువ పెళ్లి కూడా మానుకొని, పెళ్లి పెటాకులు లేకుండా యవనస్తుడిగా దేవుని ప్రతిష్ఠించుకొని మోషే గారి దగ్గర పరిచర్య చేస్తూ 40 సంవత్సరాలు తన జీవితాన్ని, యవనాన్ని ప్రభు కోసం త్యాగం చేసి పొరపాటును కూడా వదలకుండా మోషే గారు సీనాయి పర్వతం మీద ఉంటే గుడారంలో, ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రార్థన చేసుకుంటూ గడిపాడు యెహోషువ. మోషే గారిని వదలలేదు. రెండోది పాలు విడిచిన తర్వాత ఒక ఆమె తన కొడుకుని తీసుకొచ్చి చర్చిలో వదిలేసింది. ఎవరు చెప్పండి? ఆమె హన్నా. పాలు విడిచిన తర్వాత తల్లే, పాలు విడిచేది ఏ వయసు కదమ్మా? సుసన్నమ్మా, నీ కూతురు పాలు మంది ఎన్ని సంవత్సరాలు తల్లే? ఒక 4 3 సరే అనుకుందాం, 4 సంవత్సరాలు అనుకుందాం. 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలు వేసుకోండి. బాగా ఆరోగ్యం కోసం 5 సంవత్సరాలు ఇచ్చాం. 5 సంవత్సరాలకి ఏమైనా జ్ఞానం ఉంటుందన్నా? చిన్నోడు కదా, బుడ్డోడు కదా, వాడిని తీసుకెళ్ళి ప్రభు దగ్గర ఇచ్చేసింది. బాగుంది ఇంతవరకు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదవండి. తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి 2 నెలలు మా ఇంట్లో ఉండి వస్తా, మా అమ్మ దగ్గర పోయి పాలు తాగి వస్తా, మా బంధువులు చూసుకొని వస్తా, ఒక 1 రోజులు నాకు సెలవు కావాలని అడిగినట్టు కానీ, మందిరాన్ని వదిలిపెట్టి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు కానీ బైబిల్లో లేదు. సమూయేలు ఎవరో తెలుసా? దేవుని నక్షత్రముగా పిలువబడుతున్న ఆ ఊరి పేరు ఏం పేరు? షిలోహు మందిరాన్ని జీవితాంతం వదలకుండా, దేవుని మందసాన్ని కనిపెట్టుకొని, దేవుని పరిచయం వదలకుండా, తన బాల్య వయస్సు నుండి, దేవుని స్వరం విన్న నాటి నుండి మరణము వరకు దేవుని సన్నిధిని వదలకుండా వెంబడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాలుడైన సమూయేలు యెహోవా మందిరములో ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఏలీ ఎదుట దైవజనుడు నక్షత్రంగా గుర్తుపట్టాడు ఏలీ గారిని. ఏలీ గారితోనే వెంబడించాడు. ఆయన మనం ఎంత ఈజీగా మార్చేస్తాం సంఘాలు కదా. చిన్న చిన్న పొరపాట్లు పెద్దగా చూసి నక్షత్రాలు వదిలిపెట్టేసి దేవుని నక్షత్రాలు వెనకబట్టం మానేసి డూప్లికేట్ నక్షత్రాలు వెనకబడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. నిజమైన జ్ఞానవంతులు ఎవరంటే మొదట దేవుని నక్షత్రం గుర్తుపట్టాలి. గుర్తుపట్టిన మరుక్షణమే అనుసరించి వెంబడించడం ప్రారంభించాలా. మరణము వరకు దేవుని సన్నిధిని విడువని సమూయేలు మనకు మాదిరి. మోషేను జీవితాంతం వరకు వదలని యెహోషువ. మూడోది ఏలియాను విడవని ఎలీషా. మా యోనాన్న ఎవరిని? ఏలియా ప్రవక్తని విడువని ఎలీషా. రాజులు రెండో గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కనబడతాయి. అక్కడ ఏలియా గారు ఇక ఆకాశానికి ఆరోహణం అయిపోయి టైం అది. ఈయన గిల్గాలు నుండి ఎరుకో నుండి యోర్దాన్ దాటి వెళ్తాడనమాట. ఇలా ఒక్కొక్క ఊరు దాటుకుపోతుంటే ఏలియా గారు చెప్తారు, ఎలీషా నువ్వు ఇక్కడ ఆగిపో, నేను ముందుకెళ్ళమంటాడు దేవుడు అంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను వదలను. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా జీవం తోడు, నా జీవం తోడు, నిన్ను వదలను. వస్తా, ఒరే వద్దున మాట రాదు, లేదు నేను వస్తా, నేను చచ్చిపోయిన నీతో వస్తా. సరే పారా. యోర్దాన్ దగ్గరికి వచ్చి, ఒరే బాబు యోర్దాన్ దాటాలి, ఇంకెక్కడ ఆగిపో, యెహోవా జీవంతోడు నా అంటాడు ఒకటి. అదేమంటే వదలు పూర్తిగా.
నేను వస్తా, ఒరే ఆగరా, వస్తా. అబ్బా, గురు శిష్యుల బంధన చూస్తాం అక్కడ. ఒక్కసారి నువ్వు వెంబడించే నక్షత్రం దేవుని నక్షత్రం అని కనుక నీకు అనిపిస్తే వాళ్ళు వద్దన్నా కూడా నువ్వు వెంబడించాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఆ నక్షత్రం అప్పుడప్పుడు నాగిపోమని చెప్పద్ది. జనపలనా పని చేసుకునేవాడివి, నువ్వు రావద్దులే, ఆదివారం రా అంటే ఆ నక్షత్రం వినకూడదు. ఆ నక్షత్రం మాట బంధమేనా, సోడా బండి పెట్టుకుంటాంలే, మధ్య మధ్య రాలేదు, నువ్వు ఆగిపో, అసలు వినకూడదు. యాకబన్నా మీరు ఎక్కడ దూరంగా ఉండేవాళ్ళు, మీరు ఆదివారం వస్తే చాలు, వినకూడదు. నువ్వు ఆగు అని చెప్పినా కూడా ఎలీషా గారు పొర్రపాటు నిన్నలా. ఏలియా గారు అగ్ని రథాలు ఎక్కి తన కన్నులకు కనబడిన దూరం వెళ్ళేంత వరకు కూడా ఏలియాని వదలకుండా వెంబడించిన నమ్మకమైన శిష్యుడు ఎలీషా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నక్షత్రాన్ని గుర్తుబట్టి ఆ నక్షత్రాన్ని మరణము వరకు వెంబడించాలండి, మరణం వరకు. ఇదే ఎలీషా గారి దగ్గర ఒక డూప్లికేట్ నక్షత్రం ఉంది. ఏలియా గారి దగ్గర మంచి పరిచర్య చేసి రెండింతల ఆత్మను పొంది ఘనమైన సేవ చేస్తాను. ఈ ఎలీషా గారి దగ్గర సరైన శిష్యుడు చేరలా. ఉన్నాడు ఒక డూప్లికేట్ నక్షత్రం. బంగారం చూస్తే అంటాడు ఇక మనిషి, ఏమన్నా మంచి బట్టలు చూస్తే నోరు ఊరిపోద్ది. డబ్బు పిచ్చాడు. ఒకరోజు తట్టుకోలేక ఎలీషా గారిని వదిలిపెట్టేసి, వెంబడించడానికి దేవుడి చేతి వదిలిపెట్టేసి పరిగెత్తాడు నయమాను రథం వెనక. వస్తా తెచ్చేసుకున్నాడు శాపాన్ని. నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతతికి తరాలని చెప్పాడు. ఇక చేసిన చిన్న పొరపాటుకి తన పిల్లలు కుష్టు రోగులు తరం అయిపోయిందని చెప్తుంది బైబిల్. అంటే నేనేమంటానంటే మనం దేవుని నక్షత్రాన్ని మాత్రమే వెంబడించాలి. అబ్బా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అత్తను వెంబడించిన రూతు అత్త ఏం చెప్పిందన్న, అమ్మా నువ్వు కుర్రపిల్లవి, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నన్ను వెంబడిస్తే నీకేం వస్తుంది, ముసలిదాన్ని, నీకైతే మీ అమ్మోళ్ళు పెళ్లి చేస్తారమ్మా, మంచిగా వయసులో ఉన్నావు, నువ్వు మంచి అనుభవించే వయసు ఇది, పెళ్లి చేసుకొని సుఖపడే వయసు ఇది, నా మాటిను, ముసలిదాంతో నీకేం వస్తుంది, నీ తోడు కూడా చూసావు కదా, ముద్దు పెట్టుకొని మంచిగా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంటానని, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అంటే ఒకటే మాట. అది కదా మాట. నువ్వు పట్టుకున్న నక్షత్రం దేవుని నక్షత్రం అయితే ఒకటే మాట, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడే చచ్చిపోతా, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా. మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అంటే నిన్ను వదిలిపెట్టి వెళితే నాకు కీడు కలగాలంతే, మరణమే నిన్ను నన్ను వేరు చేయాలత్త. ఆ మాటకి అత్త పొంగిపోతుంది లోపల. నా కోడలు నాతో రావడానికి మనసు స్థిరపడింది, ఇంకా నన్ను వదలదు నా కోడలు అని సంతోషంగా కోడలు తీసుకొని బయలుదేరింది. నిజానికి అత్త అనుకో ఉంటుంది, నా కోడలు ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఎవరి కాలంలో ఉంది నా బిడ్డ అని బాధపడింది. కానీ దేవుడు ఆ బిడ్డ చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఒక గొప్ప ధనవంతుడు ఇంటికి భారీగా పంపించేశాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. ధనవంతుడి తర్వాత సంగతి, యేసుక్రీస్తు వారి వంశావళిలో మోయాబీయురాలి పేరు చేరింది. మోయాబీయులు అంటే ఎవరు? సొంత తండ్రితో పాపం చేసి కూతురు కన్న సంతానం అన్నమాట. అక్రమ సంతానాన్ని సైతం దేవుడు ప్రేమించి రూతుని, విగ్రహారాధనని, అపవిత్రమైనటువంటి ఆచారాలను వదిలిపెట్టి తన అత్త కోసం ప్రాణం పెట్టి తన కోసం నిలబడిపోయినటువంటి కోడల్ని దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? మీరు వెంబడించే నక్షత్రం దేవుని నక్షత్రమేనా లేక అట్టడతా వెంటి పాస్టరా, మా నక్షత్రం నువ్వే కదా, నువ్వు ఎట్టబోతే మేము అట్టబోతాం నాయన, మాకేం తెలుసు నాయన, ఏందేందో కొత్త కొత్త వాక్యాలు చెప్తున్నావు నాయన, మాకు మా నక్షత్రం నువ్వే కదా తండ్రి. దేవుని బిడ్డలారా, మీరు ధైర్యంగా ఉండండి. నేను పోయే చోటుకే మిమ్మల్ని అందరం తీసుకోబోతా. ఒక్క మాట మాత్రం వాస్తవం, 4 సంవత్సరాలు ఈ సేవ నాకు వద్దని నేను నక్క ముఖాల తప్పించుకొని తిరిగితే కుతికిలు పట్టుకొని లాక్కొని వచ్చి సేవలో పెట్టాడు. మీరు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నిశ్చయంగా ఈ నక్షత్రం దేవుడు కోరుకున్న నక్షత్రమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెంబడించాలి, అనుసరించాలి. ఎప్పటిదాకా? ప్రాణం పోయేంత వరకు ఆ నక్షత్రాన్నే వెంబడించాలి. వీళ్ళే నిజమైన జ్ఞానవంతులు. బెటర్. మూడోది ఆ నక్షత్రాన్ని వెంబడించారు. మొత్తం మీద యేసుక్రీస్తు వారు, ఆయన తల్లి అయిన మరియా, యోసేపు గారు ఉన్న చోటికి చేరుకున్నారన్న.
చేరుకున్నారన్న. మొత్తం మీద నక్షత్రాన్ని వెంబడించినందువల్ల ఈ నక్షత్రం యేసు దగ్గరికి చేర్చింది. ఈ నక్షత్రం మధ్యాహ్నం మీకు ఒక మాట చెప్పాను నేను, నా ప్రార్థన మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. ఇస్రాయల్ పాస్టర్ ప్రార్థన చేస్తే భలే విడుదల కాదు. ఇక మీదట మీ సూపు ఎవరి మీదకి పోవాలా? నక్షత్రం ఎక్కడికి తీసుకుపోయింది? వాళ్ళని యేసు దగ్గరికి చేర్చింది. నిజమైన సేవకుడైతే, నిజంగా దేవుని నక్షత్రమే అయితే, ఈ నక్షత్రం విశ్వాసులు యేసు దగ్గరికి చేర్చాలా? కొబ్బరి నుండి డబ్బాలు తెచ్చి ప్రార్థన చేస్తాం, 3 రోజులు మీరు పైకి లేకపోతే బస్తీ మీద సవాల్ నా ప్రార్థన అన్నానా? అట్టన్నాను అనుకో, ఈ నక్షత్రం ఎవరు నడిపించినట్టు? కొంతమందికి చెప్తే అర్థం కాదు తల్లే, కొంత అర్థం కాదు. ఈ స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ ఉంటారు. సారు ప్రార్థన చేయండి సారు, నొప్పులు వచ్చేసి సార్ నొప్పులు వచ్చేసి ప్రార్థన చేయండి సార్. ఆయన ప్రార్థన చేసేది నువ్వేం చేస్తుంటావు? ఆనందించటవా? దేవుడు నీకేం చెప్పాడు? నేను చేయమని చెప్పలేదా? ఏ సార్ అయినా ఏ నక్షత్రం అయినా మిమ్మల్ని ఏ వైపు తిప్పాలా? ఎవరి వైపుకు తిప్పాలి? యేసు వైపుకు తిప్పాలా. యాపిల్ పండ్లు వైపుకు తిప్పకూడదు మిమ్మల్ని. దీవెనక్క అరటి పండ్లు వైపుకు తిప్పకూడదు, మామిడి ఆకుల వైపుకు తిప్పకూడదు, ఇసక వైపుకు తిప్పకూడదు. మీకు మామిడి ఆకులు కొత్తగా ఉంది కదా, మీరు మంచివాళ్ళు, మీకు తెలియదు. ఏమో నాకేం తెలుసమ్మా ఏ పొట్లేపా ఉందో. ఎంతమంది ఈ కనుమల తోటకు పోయి ఇచ్చారో? సింగరాకండ కనుమల తోట ఒకటి ఉంది. మనవాళ్ళే చాలా దొంగలు ఉన్నారు, సప్పున పోయి ఇచ్చేస్తారంతే. ఇప్పుడు ఆదివారం పెడుతున్నారో సోమవారం పెడుతున్నారో తెలియదు. ఏలో ఆడకపోతే అద్భుతాలు జరుగుతుండే, భలే జరుగుతుండే, మీకు తెలీదు. చాలా భయంకర అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. మామూలు అద్భుతాలు కాదు. కుంటోళ్ళు నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూస్తున్నారు. ఏడ గుడ్డోళ్ళు చూసేదే? నా దగ్గర తీసుకురా, చూపిస్తా గుడ్డోళ్ళ సంగతి. యేసు ప్రభు వారు బాగు చేస్తే ఎట్టుండి తెలుసా? కళ్ళు కూడా లేని స్థానంలో కళ్ళు వచ్చాయి. ఆమె చెప్పు గట్టిగా. అసలు కళ్ళే లేవు, కళ్ళు పుట్టాయి అక్కడ. పుట్టు గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచి చూపునిచ్చాడు బిడ్డ. పుట్టిన నాటి నుండే కుంటివాడు, అసలు కాళ్ళే లేవు అన్న. బెతెస్తా కోనేటి దగ్గర పడి ఉన్నవాడు ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుండి పక్షవాత రోగి, అసలు కాళ్ళే లేవు, అసలు నడకే లేదు. సచ్చుబడిపోయిన నరాలు. ఒక్క మాటతో దిగ్గున లేచి నిలిచి నడిచాడు. సపోర్ట్ కొట్టండి గట్టిగా. అద్భుతాలంటే అలా ఉండాలా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన నక్షత్రాలు చేసే స్వస్థ ఎట్లా చెప్పండి? మన నక్షత్రాలు నడుస్తున్నా వేస్తున్నా పవర్ టచ్ అని పాపం వాడు లేలేక ఇటుంటే లేపి నిలబెడుతుంటారు. లేపి టచ్ నడు అయిపోయింది. ఎన్ని సౌండ్లు చేసినా కొంటతా నడుస్తుంటే అర్థమైపోద్ది. ఇంకెక్కువ చేస్తే ఎక్స్ట్రాలు అయిపోతాలే. దేవుడు ఇంకొద్ది దినాల్లో నీకు సంపూర్ణ ఆరోగ్యం అయిపోతున్నాడు. ముందు ఇప్పటికి అన్నం పెట్టని కూర్చోబెట్టేస్తారు. అట్ట కూర్చోబెట్టాడు దేవుడా. లేయమంటే లేచి దిగ్గున లేచి ఎవరు సపోర్ట్ లేకుండా నడవాలా? బిడ్డరా, నేను ఒకటే మాట చెప్తున్నా. యేసుక్రీస్తు వారు మాత్రమే అద్భుతాలు చేశారు. 12 మంది శిష్యులు మాత్రమే అద్భుతాలు చేశారు. ఇంతవరకు ఎవ్వరు కూడా, వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా గుడ్డి వాళ్ళకి చూపుని ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఎవ్వరు చనిపోయిన వారిని ఇంతవరకు బతికించలేదు. అపోస్తలుల కాలం తర్వాత మరలా అటువంటి అద్భుతాలకి దేవుడు స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే అంత అద్భుతాలు చేసినందుకే పౌలు గారిని దేవత చేసేశారు మనుషులు. నిజం చెప్తున్నాను, ఇశ్రాయేల్ పాస్టర్ కనుక ఒక చనిపోయిన వాడిని కానీ ఇప్పుడు కానీ లేపితే మీరు 4 రోజుల్లో ఇశ్రాయేల్ పాస్టర్ గుడి కట్టడం చూస్తారు. మీరు నా బొమ్మ పెట్టేస్తారు గుడిలో. ఇశ్రాయేలు సామే టాడీరు ఇశ్రాయేలు స్వామి క్లింగ్ చక్క క్లిక్ క్లిక్ క్లింగ్. ఇంకటే పూజ. పౌలు గారికి పేర్లు పెట్టారంట. ద్యుపతి దేవత పేర్లు పెట్టారు పౌలు గారికి. తెలుసా? పౌలు గారు ఏం స్వస్థపరిచాడు అక్కడ? అయినయ్య కాదు అతని పేరు. ఏమంటే అసలు మామూలు కాదు. పౌలు గారు నెత్తినోరు కొట్టుకుని, అయ్యా బాబు, అయ్యా నాయన, మేము మీలాంటి మనుషులం అయ్యా, దేవుడు స్వస్థపరిచాడు ఆయన, మా మాటేనని వాళ్ళు నెత్తినోరు కొట్టుకుని, కాదు మీరు మా కోసం దిగి వచ్చిన దేవతలు. ఏమంటా ఎవరు? మీరు మా కోసం దిగి వచ్చిన దేవతలు. జై బోలో పౌలు రాజుకే జై బో. ఏంది చేయంటాను? పౌలు స్వామి, పౌలు దేవుడు, పౌలు దేవత, ద్యుపతి. పౌలు బర్నబాలకి 2 దేవత పేర్లు పెట్టేశారండి వాళ్ళు. నేను చెప్తున్నా, మీకు నిజం గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ పాస్టర్ కనుక సచ్చినోడు కానీ లేపితే, ఒక్కని లేపితే చాలు, నెక్స్ట్ నెలకల్లా నాకు గుడి కడతారు అంతే. అందుకే భక్త సింగ్ గారు ఒక ప్రార్థన చేశారంట దేవుడి దగ్గర, ప్రభువా నా సేవలో ఒక్క అద్భుతం కూడా ఇంకా జరగడానికి వీల్లేదు.
అద్భుతాలు జరిగాయంటే నీకు రావలసిన మహిమను ప్రజలు నాకు ఇస్తారు. నా సేవలో ఒక్క అద్భుతం కూడా చేయడానికి వీలేదు నాయన, వాక్యం ద్వారా మనుషులు రక్షించబడే కృపనీయమని ప్రార్థన చేశారంట. మీకు నేను వాక్యం చూపించా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ఓ కపెర్నహూమా, ఓ కొరాజీనా, ఓ బేత్సాయిదా, మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోనులో జరుగుంటే వాళ్ళు ఎప్పటికే మారు మనసు పొందుండేవాళ్ళు. ఇంత ఎక్కువ అద్భుతాలు మీ దగ్గర నేను చేస్తే మీరు ఇంకా మారు మనసు పొందట్లేదే బిడ్డా. స్వస్థతల ద్వారా ఎవరు దేవుడి దగ్గర రారు, అద్భుతాల ద్వారా ఎవరు దేవుళ్ళు నిలబడరు. వచ్చిన కొంతకాలమే ఆపద మొక్కులు మొక్కేళ్ళు తర్వాత మన గుడులు కడతారు. తర్వాత మీ ఇష్టం, మన గుళ్ళు కడతారు యేసునామాలు. అందుకనే ప్రభు అయిన దేవుడు ఎంత మంచోడు అంటే, మన దేవుడు అపోస్తలుల కాలం తర్వాత ఇంకా అటువంటి అద్భుతం ఎక్కడ జరగడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అంతే, ఎక్కడ జరిగిన డూప్లికేట్. ఒక ఆయన, ఒక పాస్టర్ గారు, కళ్ళు వచ్చి కదా చూపు వచ్చిందా, ఈ ఎన్నేళ్ళు 5, ఈ ఎన్నేళ్ళు 2, ఈ ఎన్నేళ్ళు 1, అబ్బా సప్పుడు కొట్టు, ఇదా ఇట్లా దేవుడు చెప్పిందే. వీళ్ళు వృద్ధి చెందడానికి, వీళ్ళు దీవించబడటానికి, మనుషులను ఆకర్షించుకోవడానికి వేలం పాటలాగా లేకపోతే అడ్వర్టైజ్మెంట్ లాగా చేసుకుంటే బాధలు పడుతున్నారు. ఎవరిని మనం విమర్శించబల్లే. మీరు గుర్తుపెట్టుకోండి, ఏది దేవుని నక్షత్రమో ఏది దేవుని నక్షత్రం కాదో గమనించి గుర్తించగలిగే జ్ఞానాన్ని నా దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. అలా గుర్తించిన మరుక్షణమే జీవితాంతం వరకు ఆ నక్షత్రాలు మీరు వెంబడించుదురుగాక. అలా ఆ నక్షత్రం మిమ్మల్ని ఎక్కడ చేర్చాలి? నేరుగా యేసు వద్దకు చేర్చాలి. మన అంతిమ గురి మన ప్రభువైన యేసయ్య. బెటరా, నేను 3వ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, 3వ పాయింట్, ఆ యేసు దగ్గరికి చేర్చారు. ఈ 3 జ్ఞానులు ఇంట్లో లోపలికి వెళ్ళారు. అక్కడ 3 కనపడుతున్నారన్న. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందామన్న. 3 కనపడుతున్నారు. ఎవరెవరు చెప్పండి? యేసు తల్లి అయిన మరియా, యోసేపు, పరుండి పెట్టబడి ఉన్న బాలుడైన పసిబిడ్డ అయిన యేసు. అక్కడ మీరు చక్కగా చదివితే వారు లోపలికి వెళ్ళి యేసు తల్లి అయిన మరియను, యోసేపును, బాలుడు శిశువు అయిన యేసును చూచి ఆ వెంటనే రాస్తారు, ఆయనకు సాగిలపడి అని ఉంటుంది. చూసింది ఎవరెవరన్నా? 3 చూశారు. ఇప్పుడు మొక్కేది ఎవరికి మొక్కుతున్నారు? బాలుడైన లేదా శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి సాగిలపడి ఆయనను పూజించి ఆయనకి అర్పణ ఇచ్చారన్నమాట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు చూసింది 3 ఆరాధించింది మాత్రం యేసు ప్రభుని వారినే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు వారిని కనింది మరియమ్మ కదా, యేసు ప్రభువే ఎంత గొప్ప దేవుడు అయితే ఆయనను కనిన మరియమ్మ ఇంకెంత గొప్ప దేవుడు, ఇంకెంత గొప్ప దేవత. కాబట్టి యేసును పూజించే ముందుగా మనం మరియ దేవతను కూడా పూజించాలని కొంతమంది మైండ్ లేని మనుషులు ఇప్పుడు మరియమ్మను కూడా దేవతగా చేసేశారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఏమని తెలుసా? మరియమ్మ ప్రార్థన చేస్తుంది, నా దేవా, ఈ దీనురాలిని నా ప్రభువా నువ్వు కనికరించావు తండ్రి, ఈ దీనురాలి మీద నీ కటాక్షం దిగి వచ్చిందని యేసుక్రీస్తు వారిని మరియమ్మ నా దేవుడు అని చెప్తుంది. ఆమె ఒక విశ్వాసి, మనలాంటి ఒక పరిశుద్ధురాలు, మనకంటే ఏమండి రోషం కలిగిన, తర్వాత వైరాగ్యం కలిగిన ఒక మంచి దీనురాలు, పవిత్రురాలు, పరిశుద్ధురాలు, లేదా దేవుని కోసం నడుంగట్టుకున్నటువంటి మంచి నమ్మకమైన భక్తురాలు అన్నమాట. దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె నీలాంటి నాలాంటి ఒక సాధారణ విశ్వాసి, పరిశుద్ధురాలు. కాకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది కాబట్టి ఆమెను కాస్త మనం గౌరవించడం మంచిది. ఆమె ఎంత ధనిరాలో, యేసును మోసిన ఆమె గర్భం ఎంత ధన్యమైందో అని ఇంతవరకే మనం మాట్లాడుకోవాలి. కానీ నేను వేళాంగని చర్చికి పోయి గుండు చేయించుకుంటాను, నేను ఆడకపోయి అమ్మకు మొక్కుకుంటాను, ఆడకపోయి చెప్పుకుంటాను, నువ్వు కానీ బాగు చేస్తే నీ పేరు పెట్టుకుంటాను, వేళాంగిణి మాత, ఫాతిమా మాత, కొత్త పేర్లు పెట్టేస్తున్నారన్న. నెల్లూరులోనే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఎప్పుడు నేను ఎలా పేరు? ఫాతిమా మాత ఏందో నాకు అర్థం కదా. వేళాంగిణి మాత, పెరుమాళ్ అదొక పేరు చెన్నైలో. కొత్త పేర్లు సాతానుగాడు ఇచ్చలు విడిగా ప్రజల్ని నాశనం చేసేస్తున్నాడు. ప్రజలు కూడా మోసపోతున్నారు, విగ్రహారాధనలో పడిపోతున్నారు. బిడ్డలారా, మీకు చెప్పేది ఏంటంటే, చివరికి నక్షత్రం మనల్ని యేసు వద్దకు మాత్రమే చేర్చాలి. మనము పూజించిన, సాగిలపడిన, ఆరాధించిన సృష్టికర్త అయిన యేసయ్యను మాత్రమే ఆరాధించుదుముగాక. చెప్పండి, నిజమైన జ్ఞానవంతులు అంటే ఎవరు? యేసును మాత్రమే పూజించేవాడు జ్ఞానవంతులు, యేసును మాత్రమే సేవించేవాళ్ళు జ్ఞానవంతులు, యేసును మాత్రమే ఆరాధించేవాళ్ళు జ్ఞానవంతులు. అంతేగాని మరియమ్మ ఫోటోకు దండం పెట్టేవాళ్ళు, అక్కడ పోయి గుండు చేర్చుకునేవాళ్ళు, మరియమ్మ మేరీ అని పేరు పెట్టుకునేవాళ్ళు కాదు. ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. మనం యేసయ్యను మాత్రమే ఆరాధించాలి, యేసయ్యను మాత్రమే పూజించాలి. మరియమ్మని కానే కాదు. అది వాక్య విరుద్ధం. అది ఏమంటే ఆమె ఎంత ధన్యురాలు, మనలాంటి ఒక సాధారణ మనిషి కదా. పొరపాటునాలు చేయబాకండి. తర్వాత లాస్ట్ మాట ఏంటంటే, ఇప్పుడు 3 చెప్పా, మీకు గుర్తు చేస్తున్నా.
బైబిల్ ప్రకారం నిజమైన జ్ఞానులు అంటే ఎవరంటే, ఏది దేవుని నక్షత్రమో కోటాను కోట నక్షత్రాల్లో నువ్వు గుర్తుపట్టాల దేవుని నక్షత్రాన్ని. 2, గుర్తించిన వెంటనే ఆ నక్షత్రాన్ని చివరి వరకు వెంబడించాలి. 3, ఆ నక్షత్రం మనల్ని యేసు వద్దకు చేర్చాలి. ఎప్పుడైతే యేసు వద్దకు నువ్వు వెళతావో వెంటనే యేసయ్యకి సాగిలపడి ఆయన పూజించి ఆయన ఆరాధించాలి. ఇది జ్ఞానవంతుల లక్షణం. లాస్ట్ మాట, లోపలికి వెళ్ళిన యేసు ప్రభు వారు ఎదుటివారు మోకాళ్ళలోంచి సాగిలపడి తమ పెట్టెలు విప్పి, ఆమె అనండి ఏమిప్పి పెట్టెలు విప్పి. పెట్టెలు ఏం తెచ్చారు? గోధుమల, బంగారం, సాంబ్రాణి, బోళం, విలువైన వస్తువులు అన్నమాట. ఈ 3 వస్తువులు విప్పి ఆయన కానుకగా సమర్పించారు. అంటే బిడ్డరా, ఈ మాట ఏంటంటే, దేవునికి మన దగ్గర ఉన్న వాటి అన్నింటిలో కంటే శ్రేష్టమైనవి ప్రభుకి అర్పించేవాళ్ళు జ్ఞానవంతులు. అన్నిటికంటే శ్రేష్టమైనది నీ హృదయం, అన్నిటికంటే శ్రేష్టమైనది నీ జీవితం, అన్నిటికంటే శ్రేష్టమైనది నీ దేహం. ఇవి ముందు దేవుడికి ఇవ్వాలా. ఆ తర్వాత నీకు దేవుడిచ్చింది ఏంటి, ఏదైనా వస్తు సంబంధమైన, పదార్థ సంబంధమైన ఆశీర్వాదం, నీ ఆస్తుల్లో శ్రేష్టమైన వాటిని సైతం నువ్వు ప్రభు కోసం ఇవ్వగలగాలి. అది నిజమైన జ్ఞానవంతుల లక్షణం. మనకు ఏసై కావాలి, ఏసైలో ఉన్న ఆశీర్వాదాలు కావాలి, కానీ మనం మాత్రం దేవునికి ఏది ఈరోజు ముత్తుకూరులో బిడ్డల వాక్యం విన్నారు, చాలా మంచి వాక్యం. ముత్తుకూరులో బిడ్డల వాక్యం విన్నారు, చాలా మంచి వాక్యం బిడ్డలరా. అది వీలైతే నెల్లూరు కూడా ఒకసారి మీకు చెప్తాను నేను. మనకు దేవుడిచ్చిన ధనాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, అది ఏది ఎలా చేయాలో బిడ్డరా. కాబట్టి మనకున్న శ్రేష్టమైన వాటిలో మనం ప్రభుకి ఇవ్వాలి, మన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఇవే జ్ఞానవంతుల లక్షణాలు. దేవుని కొరకు ఆ రీతిగా మనం నడుచుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డరా, మనం ఎప్పటికీ నక్షత్రాలను వదలకూడదు. నక్షత్రాన్ని వదిలేమా? మీకు ఇంకో విషయం చెప్తా. వీళ్ళు బెత్లెహేము దాకా నక్షత్రం పట్టుకొచ్చారు. బెత్లెహేము అన్న పదం ఎప్పుడు చూశారో నక్షత్రం వదిలేసి, ఇంకా రాజు కదా పుట్టిందని హేరోదు రాజు ఇంట్లో దూరేరిపోయి నక్షత్రాన్ని పట్టుకో ఉంటే నేరు అదే ఆ నక్షత్రం తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. వీళ్ళు ఎప్పుడైతే బెత్లెహేము చేరారో ఇంకా అవసరం లేదు నక్షత్రంతో పని, నక్షత్రాన్ని పక్కన పడేసి హేరోదు రాజు ఇంట్లో దూరారు. హేరోదు రాజు ఇంట్లో దూరిన దానికి ఎన్ని కష్టపడతారు దేశాలు, ఎంత లేట్ అయిపోయింది మళ్ళీ పోయేదానికే. మనం అందుకే దేవుడు మనకిచ్చిన నక్షత్రం అది. మన సేవకుడిని, మన సంఘాన్ని వదిలిపెట్టకుండా వెళ్తూ ఉంటే మన సేవకుడు ఎప్పుడు మనల్ని యేసు దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. పొరపాటున మధ్యలో ఏదన్నా గ్యాప్ వచ్చి నక్షత్రం వదిలిపెట్టి సొంత నిర్ణయాలు తీసుకున్నామంటే హేరోదు రాజు చేతుల్లోకి వెళ్ళిపోతాం. మన హేరోదు రాజు ఎవరు చెప్పండి? నల్లని కొమ్ములు వేసుకొని రమ్ము అని కూరలు దాచి వికటాట్టహాసం చేసి ఎప్పుడు మింగదామా అని ఎదురు చూస్తున్నా అపవాది సాతానే మన హేరోదు రాజు. నక్షత్రాన్ని వదిలితే హేరోదు రాజు చేతుల్లో పడతాం, వంటికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని బిడ్డ, ముగిస్తున్నాను నేను. మొదట నువ్వు వెంబడిస్తున్న నక్షత్రం గుర్తుపట్టి, కోటానుకోట్ల నక్షత్రాలు, రకరకాల సంఘాలు పుట్టుకొస్తున్నాయి, రకరకాల పాస్టర్లు వెలుస్తున్నారు, ఇళ్ళకు వచ్చి పిలుస్తున్నారు, ఆటోలు ఎక్కించుకుపోతున్నారు, రకరకాలు పెట్టి ఇవన్నీ మీకు తెలుసు. జాగ్రత్త. దేవుడు ఏర్పరిచిన నక్షత్రం, దేవుడి నక్షత్రం గుర్తుపట్టి మరణం దాకా నక్షత్రాన్ని వెంబడించి యేసును మాత్రమే చేరి, యేసును మాత్రమే పూజించి, ఆయనకి శ్రేష్టమైన నీ జీవితాన్ని, హృదయాన్ని ఇచ్చి, వస్తు సంబంధమైన వాటిలో కూడా శ్రేష్టమైన వాటి ప్రభువుకి ఇచ్చి, మరణము వరకు నక్షత్రాన్ని వదలకుండా, యేసును వదలకుండా, హేరోదుల చేతిలో పడకుండా నమ్మకస్తులమై యేసు కొరకు సాగిపోయే భాగ్యం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.